నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు నిన్న సాయంత్రం తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ జొమాటో డెలివరీ బాయ్ అనేటువంటి కొన్ని కామెంట్స్ చేయటం, ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు పెట్టినటువంటి కేసు నేపథ్యంలో నిన్న నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. మరొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే నాగార్జున యాదవ్కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దూషించి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఎవరైతే యూట్యూబర్లుగా ఉన్నటువంటి ప్రశ్న రావణ్ కానీ లేకపోతే కేవీఆర్ కానీ వీళ్ళని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం చూసాం. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక రాజకీయ పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది ఇదొక సంచలనం. సో మొత్తానికి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రుల మీద, పార్టీల మీద, ప్రభుత్వాల మీద మాట్లాడితే అరెస్టు తప్పదనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ముందు మనం డిబేట్లోకి వెళ్ళే ముందు మనతో మాట్లాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు మనతోటి ఫోన్లోకి అందుబాటులోకి వచ్చారు, వైసీపీ ఎమ్మెల్యే. సో వారితో మాట్లాడదాం. ఎందుకంటే నాగార్జున యాదవ్ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి తరుణంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వారితోటి ఉన్నారు, వారు మనతో ఉన్నారు. మాట్లాడదాం ఫోన్ లైన్లో. ఎమ్మెల్యే గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీ పార్టీ అధికార ప్రతినిధిని పోలీసులు అరెస్ట్ చేశారు, తెలంగాణ పోలీసులు. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ పడినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఎప్పుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది? అంటే ఇది లేటెస్ట్గా మాట్లాడారా? మీ పార్టీ నాయకులేమో ఇది గతంలో మాట్లాడినారు. అసలు ఏం జరిగింది చంద్రశేఖర్ గారు? బ్రహ్మనాయుడు గారు, ఇది ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య. చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ్ళు చల్లబడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్టులు చేసి తన యొక్క ద్వేషాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇవాళ రాష్ట్రాలు కూడా దాటిపోయి సరిహద్దులను కూడా చెరిపేసుకుంటూ తన శిష్యుడైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇక్కడ కూడా మళ్ళీ ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది 2024లో వచ్చినటువంటి రిజల్ట్స్ ని, ఏపీ రిజల్ట్స్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2024లో వ్యాఖ్యలు చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నాగార్జున గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలను, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చెబితే ఏవో కొన్ని డెలివరీ తీసుకెళ్లి ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు అనేటటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఓటుకు నోటు కేసులో ప్రపంచం అంతా చూసింది. ఆ విషయాన్ని ఉద్దేశించి వారు నాగార్జున గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి ఐటీడీపీ అనేటటువంటి ఒక చెత్త వ్యవస్థ. లేదు చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే గారు, ఐటీడీపీ అంటే ఒకే వారి యొక్క విధానాల వరకు ఉండొచ్చు, కానీ వ్యవస్థల గురించి మళ్ళీ మాట్లాడితే మీరు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారేమో, చూసుకోవాలి. అంటే మా మీద ఫేక్ కేసులు పెట్టినటువంటి వ్యవస్థల గురించి మాట్లాడితే కూడా కేసులు పెడతారంటే పెట్టుకుంటారండి. ఎవడు భయపడతాడు వాటన్నిటికీ? తప్పుని తప్పని చెప్పడం ఖచ్చితంగా ధర్మం. ఈ సమాజంలో తప్పుని తప్పు అని చెప్పకపోతే తప్పే ఒప్పుగా ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. నిజాన్ని ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, లేకపోతే అబద్ధమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని వారు మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. తప్పును తప్పే అంటాం కదా. ఒక ఫేక్ కేసుని, ఒక అబద్ధపు కేసుని, ఒక అసత్యపు కేసుని ఎప్పుడో 2024లో మాట్లాడినటువంటి మాటల్ని మళ్ళీ తిరిగి వాళ్లే పోస్ట్ చేసి, వాళ్లే ఫేస్బుక్ లో పెట్టుకొని, వాళ్ళ ద్వారా జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చేయిస్తున్నది నిజం కదా. మరి లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడినటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత మనోభావాలు దెబ్బతింటాయా? ఉంటుందా అలాగా?
ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఉద్దేశించి వారు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు నేను రీసెంట్ గా విన్నాను. అంటే కేసీఆర్ గారి, కేటీఆర్ గారి యొక్క కుటుంబాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలేంటి? ఏం మాట్లాడుతున్నారు వారు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ప్రతిపక్ష నాయకుల్ని రేవంత్ రెడ్డి గారు ఏ భాషతో సంబోధించారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధమైనటువంటి భాషతో ప్రతిపక్ష నాయకులను మాట్లాడుతున్నారు? మీరు హుందాగా ప్రవర్తిస్తున్నారా? హుందాగా వ్యవహరిస్తున్నారా? ఒక వస్తువుని ఇంకొక దగ్గరికి తీసుకెళ్లి డెలివరీ చేసేటటువంటి ఒక వ్యవస్థని పోల్చుతూ మాట్లాడాడు. ఎస్, ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి ఆ అంశాన్ని ఆ రోజే గాని జరుగున్నట్లయితే ఎవరైనా కొంత ఆలోచించేవాళ్ళు. ఇవాళ 2 సంవత్సరాల తర్వాత ఆ కేసును తీసుకొచ్చి ఒక బీసీ నాయకుడిని, ఒక చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తిని నేను ముందే చెప్పినట్టుగా ఇవాళ ఈ విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మీరు? కాదు, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కదా ఆయనతో పాటు. ఒక రాజ్యాంగం ఉంటుందా? కాదు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఆయన ఏ తప్పు మాట్లాడలేదు అనేది మీ అభిప్రాయమా, లేకపోతే కోర్టు ఎందుకు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధిస్తుంది ఆయనకి? సార్, పెట్టినటువంటి సెక్షన్స్ చూడండి ఒకసారి. మీరు పెట్టిన సెక్షన్లన్నీ కూడా 3 సంవత్సరాల లోపల శిక్ష పడేటటువంటి సెక్షన్స్. 3 సంవత్సరాల లోపల శిక్ష పడే సెక్షన్స్ కి సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు 41A నోటీస్ ఇచ్చి. అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి సర్కులర్ ఉంది మనకి. అలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్య కాకపోతే, చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఇక్కడ ప్రభుత్వం అనుకోకపోతే, ఏమంత తప్పు జరిగిపోయిందని 2 సంవత్సరాల ముందు కేసుని ఈ రోజు తవ్వి జైలుకు పంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు అన్యాయంగా జైలుకు పంపారు మీ పార్టీ అధికార ప్రతినిధులు.